హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే భోగి రోజుది అనమాట అండి. భోగి రోజు నేను ముందు రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను కదా. ముందు రోజు వచ్చేసరికి మా ఇంటి ఎదురుగా అలా భోగిమంట అయితే మొత్తం పేర్చేసి ఉంచారండి. నారాయణ గారు వాళ్ళందరూ, కుమారి గారు, మహాలక్ష్మి గారు, లక్ష్మి గారు అందరూ కూడా కలిసి చుట్టూ ముగ్గులు వేశారనమాట. నేనేంటంటే భోగికి సంక్రాంతికి రెండింటికి కలిపేసి సంక్రాంతి రోజు అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఉంటానేమోనని చెప్పి ముందు రోజు అంటే భోగి రోజే ఇలా మొత్తం ముగ్గులైతే వేసేసాను. ముగ్గులన్నీ చూడడానికి మీకు ఎలా అనిపించినాయో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మా వాకిలి చాలా పెద్దగా ఉంటుందండి, ముగ్గులు కూడా ఎక్కువ పడతాయి అనమాట. నేను ఒక్కదాన్నే వేసాను ఈసారి అయితే, అందుకని చెప్పి కలరింగ్ చేయడంలో మా వారైతే నాకు హెల్ప్ చేశారు. ఈ ముగ్గులన్నీ కంప్లీట్ అయ్యేసరికి రాత్రి 1 గంట అయింది. మళ్ళీ తెల్లవారుజామునే 5 మొత్తం మా పక్క స్ట్రీట్లో వాళ్ళు ఈ మంట వేశారు కదండి, వాళ్ళంతా కూడా వచ్చారు. కుమారి గారు, నెక్స్ట్ పిల్లలు, మహాలక్ష్మి గారు, సూరిబాబు గారు ఇద్దరు కూడా ఉదయాన్నే స్నానం చేసేసి గుడికెళ్ళి వచ్చేసారంటే అప్పటికే గుడికెళ్ళి వచ్చి భోగి మంట దగ్గర దండం పెట్టుకుని భోగినైతే వెలిగించారనమాట. హారతి కర్పూరంతో వెలిగించి తాంబూలం పెట్టారు. భోగిమంట వెలిగించేటప్పుడు కూడా అండి శుభ్రంగా స్నానం చేసి హారతి కర్పూరంతో వెలిగించాలంట. అలాగే స్వామివారికి అక్కడ తాంబూలం కూడా పెట్టి వెలిగిస్తారనమాట. మా భోగిమంట అయితే ఉదయాన్నే ఇలా అయితే వెలిగిపోతుందండి. ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఖచ్చితంగా షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. భోగిమంట చూసారా, చాలా అంటే చాలా బాగా వెలుగుతుందండి. వెలిగినప్పుడు చూడాలి, రాజుకున్నాక చాలా బాగా కనిపిస్తుంది. ఇలా తెల్లవారుజామునే భోగిమంట వేసి పెద్దవాళ్ళందరూ కూడా ఈ భోగిలో నీళ్ళు పెట్టేవారు. ఆ నీళ్ళతో కనుక పిల్లలకి స్నానం చేస్తే చాలా మంచిదని చెప్పి భోగి నీళ్ళు అని చెప్పి మొత్తం చుట్టూ కూడా వాటర్ పెట్టేవారండి. ఆ మరిగిన నీళ్ళతోనే స్నానాలు చేసేవారు అనమాట. ముందుగా పెద్దవాళ్ళు అయితే ప్రతి సంవత్సరం పిల్లలకి నలుగు స్నానం చేయించేవారు. భోగి రోజు ఖచ్చితంగా ప్రత్యేకమైనది ఏంటంటే భోగి మంట వేయడం, అలాగే నలుగు స్నానాలు పెట్టడం. ఇవన్నీ నూకరత్నం పిన్ అయితే వచ్చి భోగి మంటకి దండం పెట్టుకొని చుట్టూ ప్రదక్షిణ చేస్తే మంచిదమ్మా, అందరూ కూడా చుట్టూ ప్రదక్షిణ చేసి దండం పెట్టుకోండి అని చెప్తే మొత్తం అందరూ కూడా భోగి మంట చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకున్నారండి. భోగికి ప్రత్యేకమైందంటూ అంటే ఉదయాన్నే వేసే ఈ భోగి మంట. అలాగే సున్నిపిండి అంటే కొంచెం శనగపిండిలో కొంచెం లైట్గా వరిపిండి కూడా కలుపుతారండి. కలిపి నూనెతోటి పిల్లలకి ఒళ్ళంతా కూడా పెట్టేసి నలుగు పట్టించి స్నానం చేయించేవారు. పూర్వకాలంలో పొలం పనులు ఎక్కువ చేస్తూ ఉండేవారు. ఇంచుమించుగా ఈ సంక్రాంతి టైంకి పంట చేతికి వచ్చేసి పొలం పనులన్నీ కూడా అయిపోయాయి కదా, ఆ మట్టి కూడా ఎక్కువగా ఉంటుందని అందరూ నలుగు స్నానం చేయాలని చెప్పి నలుగు పెట్టి ప్రత్యేకంగా స్నానం చేయించి స్నానం అయిపోయిన వెంటనే మినప సున్నుండ కానీ నువ్వుల అరిసి కానీ తినేవారు. భోగి రోజే పౌర్ణమి కూడా అండి. అందుకని నేనైతే పౌర్ణమి రోజు ప్రతి పౌర్ణమికి అరుణాచలేశ్వరుడికి, వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేస్తాను. పిండి దీపాలు పెట్టి నైవేద్యం వండి ఏదో ఒకటి స్వామివారి దగ్గర పూజ అయితే చేస్తాను. ఈసారి అయితే రవ కేసరి చేశాను కొంచెంగా స్వామివారికి. భోగి రోజు మా ఇంటి పౌర్ణమి పూజ అయితే ఇలా ఉందన్నమాట అండి. సన్నజాజులు ఎక్కువ పూసేయండి, ఈ మధ్య కొంచెం తగ్గినాయి అనమాట. అందుకని చిన్న అమ్మవారికి మాత్రమే సన్నజాజి పూలు దండేశాను. పూజ అంతా కూడా అయిపోయేసరికి ఇదిగోండి మా భోగిమంట మొత్తం ఇలా అయిపోయిందనమాట. భోగిమంటలో ప్రతి సంవత్సరం ఆవు పేడతో చేసిన పిడకలు వేస్తాం కదండి, భోగి పిడకలు. ఇలా ఈ భోగి పిడకల్ని మనం భోగిమంటలో వేయడం వల్ల దాని నుంచి వచ్చే పొగ వాతావరణంలో కలవడం వల్ల మనం పీల్చే గాలి కొంచెం స్వచ్ఛంగా మారుతుందంటండి. అందుకని అందరూ కూడా ఈ భోగి మంటలో భోగి పిడకలు వేసేవారు. అది ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. మా ఇంటి దగ్గర మొత్తం పూజ భోగి మంట వేసేసిన తర్వాత అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం. అంటే మేము అమ్మ వాళ్ళు ఉండేది కూడా భీమవరమే కాబట్టి అండి నన్ను పండక్కి ముందే వచ్చామంటారనమాట. నేనైతే ఊళ్ళోనే కదా ఇల్లు, మార్నింగే రెడీ అయ్యి వెళ్ళి ఈవినింగ్ వరకు ఉండి ఈవినింగ్ వచ్చేసేవాళ్ళం. అంటే మొత్తం టిఫిన్, లంచ్, డిన్నర్ అన్నీ అక్కడే, అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వెళ్ళేవాళ్ళము. మేము వెళ్ళేసరికి వదినైతే ముందే ఫోన్ చేశాడు అనమాట, అన్నయ్య గారెలు వేస్తున్నాను, చల్లారిపోతున్నాయి, తొందరగా రండి టిఫిన్కి అని చెప్పి. మా కోసం అయితే వదిన మొత్తం గారెలు అయ్యి వేసేసిందని టిఫిన్ సెక్షన్ వేసేసి తనైతే పూజ స్టార్ట్ చేసింది. వదినకి కూడా దేవుడి మూల అంతా కూడా దండలు కానీ పువ్వులు కానీ అంతా బాగా నిండుగా ఉండేలాగా చేస్తుంది అనమాట.
ఫోటోలు కూడా అమ్మవారి ఏంటి వినాయకుడి అన్నీ కూడా పెద్దగా పెట్టి మొత్తం పూలదండలతో పూజ అయితే చేసింది. మేము వెళ్ళేసరికి ఇంటి దగ్గర 2 ఆవులు కూడా వచ్చినాయండి. అవి కూడా నా కోసమే అన్నట్టు వీడియో కోసం వచ్చినాయి అనమాట. 2 ఆవులు. తర్వాత కరెక్ట్గా అమ్మాలింటికి పైకి వెళ్దాం అనేసరికి మెట్ల దగ్గర ఒక బటర్ఫ్లై అయితే పడి కనిపించింది అనమాట. ఇలాగా అసలు ఏంటి ఇది బటర్ఫ్లై వెంటనే ఎగిరిపోద్ది కదా, లెగట్లేదు ఏంటని చెప్పి మెల్లిగా తీసాను. పాపం దానికి ఏదో బాగాలేనట్టుందండి, కదలట్లేదు. అసలు తీసి పైన పెట్టాను మళ్ళీ. ఈలోపు మా మేనళ్ళు వచ్చారనమాట. వాళ్ళు కూడా బటర్ఫ్లై అని చూస్తూ మా తన్వి అంటది, ఏమైంది అత్త దానికి అని అడిగింది. ఏం లేదమ్మా, దానికి కొంచెం ఒంట్లో బాగాలేదంటే జయదీప్ దాన్ని ఏదో చేసేస్తున్నాడు. దానికి బాగాలేదు కదా అత్త, మంచినీళ్ళు పడదామా తగ్గిపోతుంది అంటుంది. అదిగోండి కాసేపటికైతే పాపం చచ్చిపోయింది. లంచ్కి కావాల్సిన ఐటెం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసామండి. చిన్నదన మొత్తం వెజిటబుల్ కటింగ్ అంతా కూడా తనే చేసింది. సోమవారం కాబట్టి నాన్ వెజ్ ఈయన కూడా తినము, అలాగే అమ్మ కూడా తిందనమాట. ఇంకా ముందు రోజే మొత్తం ఐటమ్స్ అయితే నేను ఆల్రెడీ పెట్టాను కదా, నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీని. వదినైతే ముందు సాంబార్ పెట్టేసింది అనమాట. బయట ఒక పెద్ద స్టవ్ పెట్టామండి, లోపల ఒక చిన్నదనమాట. బయట ఐటమ్స్ బయట, లోపల ఐటమ్ లోపల చేసేసాము. ఇక్కడైతే వదిన ముందు అన్నం వార్చేసింది, తర్వాత సాంబార్ పెట్టేసి తాలింపు కూడా పెట్టేసింది. పన్నీరు క్యాప్సికమ్ వేసి కర్రీ అయితే చేసాము, కాజు వేసి. ఆ కర్రీ అయితే నన్ను వండమని చెప్పింది పెద్దొదిన, నేనైతే వండాను. నాన్ వెజ్ పిల్లలు తింటారండి, వాళ్ళ కోసం అయితే పీతల ఇగురు అయితే పెద్దొదిన వండేసింది. మొత్తం ఐటమ్స్ అన్నీ ఇంకా 2 స్టవ్లు కాబట్టి చాలా ఫాస్ట్గా చేసేసారండి. ఈ లంచ్ సెక్షన్స్ అయ్యి మేము ప్రిపేర్ చేస్తూ ఉండగానే హరిదాస్ గారు కూడా వచ్చారు. భీమవరం మొత్తం నడిచి తిరగాలంటే చాలా టైం పడుతుంది కదండి, అందుకని మా హరిదాస్ గారు అయితే లాస్ట్ ఇయర్ నుంచి ట్రెండీగా ఇలా యాక్టివా మీద అయితే వచ్చేస్తున్నారనమాట. మా గాయత్రి అయితే హరిదాస్ గారికి ఇవ్వాల్సిన ఫ్రూట్స్, దక్షిణ, బియ్యం మొత్తం అన్నీ అయితే తీసుకుని వచ్చింది. వేసేసిన తర్వాత హరిదాస్ గారు వెళ్ళిపోయారు. ఈలోగా పెద్దన్నయ్య అయితే టీవీ చూస్తున్నాడు అనమాట. చిన్నొదిన పెద్దొదిన ఇద్దరూ కలిపి పులిహోర అయితే కలిపేశారు. అంటే నిన్న ముందు రోజు ఎలాగో బిర్యానీ సెక్షన్ కదండి, ఈ రోజు అయితే పెద్దొదిన మొత్తం పులిహోర, బూర్లు, గార్ల సెక్షన్ అయితే పెట్టనమాట. బూర్లు, గార్లు అయితే మార్నింగ్ వేసేసింది. తర్వాత పులిహోర కూడా కలిపేస్తూ నెక్స్ట్ ఒక్కొక్క ఐటెం అయిపోయింది. అసలు పెద్దొదిన ఏమేమి ఐటమ్స్ చేసిందో ఒకసారి మీకు నేను కూడా చెప్పేస్తాను, చూతురిగాను రండి. రోజు మా పెద్దొదిన చేసిన స్పెషల్స్ గారెలు, పూరీలు, పులిహోర, సాంబార్. ఇందులోకి అప్పడాలు ఇంకా వేపలేదంటండి, వేపుతుంది. ఇది మూత పెట్టేద్దాం. తర్వాత పన్నీర్ కర్రీ. ఈ ప్రయోగం నేను మాత్రమే చేశానండి. వేడిగా వైట్ రైస్ పెద్దగా వండించింది ఇక్కడ. చూసారు కదా, నాన్ వెజ్ తినే వాళ్ళ కోసం పీతల ఇగురు. సాంబార్లోకి అప్పడాలు బ్యాలెన్స్ ఉన్నాయి కదండి, అప్పడాలు వేపడం కోసం అయితే చిన్న మూకుడు పెట్టింది. అందులో పెద్ద అప్పడాలు అయితే భలే వేపేసింది అనమాట వదిన. చిన్న మూకుడు పెట్టిన ఆయిల్ వేసేసింది. అప్పడాలు అయితే చాలా పెద్దగా బాగా వచ్చినాయి అనమాట. సాంబార్లోకి అప్పడాలు లేకపోతే పిల్లలందరూ ఫీల్ అవుతారండి, అందుకని చెప్పి వాళ్ళ కోసం అయితే పెద్ద అప్పడాలు అయితే వేయించేసాము. ఈ లంచ్ సెక్షన్ అంతా మేము ప్రిపేర్ చేసే గ్యాప్లో ఏంటంటే ఇంకా పిల్లలు గాలిపటాలతో ఎగరేసే కార్యక్రమాల్లో ఉంటామని చెప్పి బయలుదేరారు. మా తన్వి చూసారా, గేమ్ చేంజర్ కైట్తో మీకు కోసం రెడీగా చూపించేస్తుంది. దారం ఏదమ్మా అంటే అది కూడా చూపిస్తుంది ఇదిగో అని చెప్పి. మధ్యలో ఇదిగోండి మా వారు కూడా ఆ కైట్తో కాసేపు అటు ఇటు తిప్పి ఆడారనమాట. మా కైట్కి దారం కట్టండి అంటూనే ఉన్నారు పిల్లలందరూ కూడా. లంచ్ చేశాక గాలిపటాలు ఎగరెద్దరుగానని చెప్పాము. ఈ లోపల మొత్తం లంచ్ ఐటమ్స్ అన్నీ ఒక చోట పెట్టేసి లంచ్ అయితే స్టార్ట్ చేసేసాం అనమాట. పిల్లలు ఎవరెవరు ఏం తింటారో తినేయమని చెప్పి అయితే అన్నీ పెట్టేసాము. ఇందాక ఐటమ్స్ అన్నీ మీకు చెప్పేసాను కదండి, మొత్తం ఐటమ్స్ అన్నీ ఒక దగ్గరికి వచ్చేసినాయి. 1 by 1 లంచ్ సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. పిల్లలందరూ తినేసిన తర్వాత ఈ పిల్లకాయలు అన్నీ కూడా పైకి వెళ్ళి గాలిపటాలు ఎగరేసే పని అయితే మొదలుపెట్టారు. సంక్రాంతిలో ఇలాగా గాలిపటాలు ఎగరేయడం కూడా ఒక ఆచారం అండి. తెలంగాణ వైపు అయితే గాలిపటాలు ఎక్కువగా ఎగరేస్తారు. పిల్లలు ఇంకా గాలిపటాలు తీసుకొచ్చి ఎగరేయడం మొదలుపెట్టారు. ఈ అంతా కూడా అయిపోయిన తర్వాత మాకు జనవరి 13వ తారీఖు నుంచే ప్రతి సంవత్సరం మా ఊళ్ళమ్మవారి జాతర అయితే మొదలైపోతుందండి. అంటే అమ్మవారి ఉత్సవాలు 4 రోజుల పాటు జరుగుతాయి. సంక్రాంతికి అందరూ ఎక్కడున్నా సరే సొంతూరుకు వస్తారు కదండి, అలాగే మా భీమవరం సంక్రాంతికి వచ్చిన ప్రతి
ప్రతి ఒక్కళ్ళు కూడా 3 రోజులు పండగంతా చూసుకొని అన్నీ అయిపోయిన తర్వాత మా మావుళ్ళ అమ్మవారి దర్శనం కూడా చేసుకొని అమ్మవారి లైటింగ్ అన్నీ కూడా చూసుకొని వెళ్తారండి. అమ్మవారి చుట్టూ ఉండే వీధులు అన్నీ కూడా ఇలాగా రకరకాల లైటింగ్స్ పెడతా ఉంటారండి. అలాగే ఇంకా షాప్స్ అయితే చాలా చాలా ఉంటాయన్నమాట. ఈ మధ్య ఎక్కడ చూసినా స్ట్రీట్ షాపింగ్ ఎక్కువగా ఉంటది కదండీ. మీకు హైదరాబాద్‌లో దొరికే ఐటెమ్స్ కానీ ఏ తిరునాళ్ళలో అయినా మొత్తం అంతా కూడా ఇక్కడికి ఐటెమ్ అంతా కూడా వచ్చేస్తదనమాట. మనకి ఏ కావాలంటే అవి ఇక్కడైతే కొనుక్కోవచ్చు. పిల్లలకి సంబంధించి గానీ, రకరకాల ఐటెమ్స్ మన ఇంట్లో కావాల్సినయి షాపింగ్ అంతా కూడా చాలా బావుంటుందండి. మా గాయత్రి అయితే చెప్పిందనమాట, "అత్త ఇక్కడ పానీపూరి చాలా బావుంటుంది. మనం తిందామని." బెంగాలీ స్టైల్ పానీపూరి అయితే పిల్లలు మేమంతా కూడా కలిసి పానీపూరి అండ్ మసాలా పూరి అయితే తిన్నాము. అలాగా మొత్తం తీర్థంలో ప్రతి షాప్స్ ఇటువైపు, అటువైపు ఏమున్నాయో అవన్నీ కూడా చూసుకుంటా సరదాగా కాసేపు అలా మావుళ్ళమ్మ తీర్థం అంతా కూడా తిరిగేసామండి. మా చిన్నప్పటి నుంచి కూడా మావుళ్ళమ్మ ఉత్సవాలు మొదలైపోయినప్పటి నుంచి కూడా ఎప్పుడు వెళ్తాం అనుకున్నాం. చిన్నప్పుడైతే అంటే ఎస్పెషల్లీ భీమవరంలో మావుళ్ళమ్మ జాతర చూడడానికని చెప్పి వేరే ఊళ్ళో ఉన్న చుట్టాలు ఎవరైనా ఉంటారు కదండీ! వాళ్ళందరూ కూడా మావుళ్ళమ్మ ఉత్సవాలకొచ్చేవారు. అలా వచ్చిన చుట్టాలందరితో పాటు ఎంతమందొస్తే అన్ని సార్లు మేము కూడా అలా మావుళ్ళమ్మ ఉత్సవాల దగ్గరికెళ్ళిపోయేవాళ్ళమాట. వెళ్ళి ఆ లైటింగ్ అంతా చూసుకొని వచ్చేవాళ్ళమండి. ఇక్కడ చూసారండి సంక్రాంతి థీమ్ అనమాట. హరిదాసు ముగ్గులు. అక్కడైతే ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ సాంగ్ పెట్టారండి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగా మూవ్‌మెంట్ ఉన్న బొమ్మలు, క్షీరసాగర మదనం అయన్నీ కూడా చూసి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం చిన్నప్పటి నుంచి. అమ్మవారి ఉత్సవాలు 13వ తారీఖునే మొదలయ్యండి. అంటే అమ్మవారిని ఇక్కడ ఉత్సవ విగ్రహాన్ని పెట్టి ఊరేగింపుగా తీసుకొచ్చాక స్టార్ట్ చేశారు. ఇక్కడ మిరపకాయ బజ్జీలు చాలా బావుంటాయండి. బుట్ట పచ్చిమిరపకాయలతో చేసిన మిరపకాయ బజ్జీలయితే తీసుకున్నాము. అక్కడి నుంచి వచ్చేసేటప్పుడు మనకి ఐడీబీ బ్యాంక్, విశాల్ మార్ట్ ఆ రోడ్‌లో అయితే మిట్టి కూల్ అని ఒక షాప్ పెట్టారండి. అసల మట్టి వస్తువులన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఎక్కువ మంది ఇలాగ మట్టి మూకుళ్ళే వాడాలనుకుంటున్నారు కదా! ఇక్కడైతే మొత్తం మట్టితో చేసిన మూకుళ్ళు సైజులు బట్టి ఉన్నాయి. కొంచెం పెద్ద సైజ్ అయితే 380 తర్వాత 350 అలా ₹30 డిఫరెన్సెస్‌లో ఉన్నాయండి. చిన్న చిన్న రోళ్ళు, మట్టితో చేసిన చాలా వస్తువులైతే ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇక్కడ ఫిల్టర్స్ అయితే చాలా బాగున్నాయండి. డిజైన్స్ అన్నీ వేసి చాలా అందంగా తులసి కుండీలు, డెకరేటివ్‌గా పెట్టుకునే కూజాలు, మట్టి గరిటెలు అలాగా చాలా డిఫరెంట్ ఐటెమ్స్ ఉన్నాయన్నమాట. వదిన వాళ్ళైతే అసలు మామూలుగా కృష్ణుడి విగ్రహం ఎంత చెప్తారని చెప్పి ఆగారు. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే చెప్పారనమాట. చూసారా ఇవన్నీ ఎలాగున్నాయో? చాలా బాగున్నాయి కదండీ! అంటే మనకి హ్యాంగింగ్ బెల్స్ ఉంటాయి. అవి డిబ్బీలు అన్ని రకాలు కూడా ఇక్కడ మట్టితో చేసినయి అనేవి స్పెషల్‌గా అయితే పెట్టేసి అమ్మారనమాట. ఈ మట్టి కృష్ణయ్యనైతే ఇంచుమించుగా మనకి 2400 ఆ రేట్ చెప్పారు. కొంచెం ఎక్కువగానే చెప్పారు. తర్వాత కూజాలు మాత్రం చాలా బాగున్నాయండి. వాటికి ఒక మూత, పెయింటింగ్స్, కార్కు అన్నీ అయితే చాలా బాగున్నాయి. మట్టి వస్తువులకు సంబంధించిన ఏమన్నా కావాలంటే ఇక్కడైతే షాపింగ్ చేయొచ్చండి. మా తన్వి అయితే మావుళ్ళమ్మ తీర్థంలోని చిన్న పిల్లలయి ఉంటాయి కదండీ! ఆడుకునేయి అవైతే కొందనమాట. మొత్తం కప్పు, సాసరు అలాగా గ్యాస్ స్టవ్ ఉన్న కిచెన్ సెట్ అంతా కూడా కొందనమాట. ఇంకా వచ్చింది ఇంటికి రావడంతోనే మా పెద్దన్నయ్య వాళ్ళ ఇంట్లోనే మొత్తం ఓపెన్ చేసేసింది. ఓపెన్ చేసి స్టవ్ పెట్టి తలకాయ పోటు వస్తుందా మీకు ఎవరికైనా? టీ పెట్టిమ్మంటారా అని మొదలుపెట్టింది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కప్పు. ఇదిగో గాయత్రక్క నీకు, పెదనాన్న నీకు, మీ అందరూ టీ తాగేయండి అని అందరికీ తలా ఒక కప్పు ఇచ్చేసింది. ఏం చేస్తున్నావమ్మా అంటే టీ పెడుతున్నాను అందరికీ అని చెప్తుంది. చూడండి ఎలా పోసేస్తుందో గ్లాస్‌లోని. తన్వి ఏం తీసుకొచ్చామ్మా? సూపర్ టాయ్సా? టాయ్స్‌తో ఏమిస్తున్నావు అందరికి? చెప్పు, టాయ్స్‌తో ఏమిస్తున్నావు అందరికి? అందరికి టీ ఎత్తున్నావా? అయ్య బాబోయ్ గాయత్రి తీసుకోమ్మా చల్లారిపోద్ది. అయ్యో టీ ఒలిగిపోయింది. అయ్యో ఒలిగిపోయింది.